ప్రభుత్వానికి ఆయుధాలు ఇస్తుంది అక్క. ఇప్పుడు అందుకే అందరికి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ మీద చేసే ఆరోపణలు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు స్వీట్లు పంచుకోవాలి హ్యాపీగా. అమ్మయ్య వీళ్ళు కొట్టుకొచ్చి వస్తున్నారు, నాకు బాగుంది సమ్మగా. ఇది 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 అత్యంత తప్పుడు అర్థం చేసుకున్న పద్ధతి అని నేను అంటా ఉన్నా. ఓకే. మా బాధ అంతా ఏంది, మా ఆవేదన అంతా ఏందంటే అధికారంలో ఉన్నారు, అవినీతికి పాల్పడినారు, వాళ్ళని గద్దె దించండి, నేను వస్తే నెరవేరుస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు వీళ్ళతో ములాఖాత్ అయ్యి ఇవాళ వ్యవహరిస్తున్నాడు? ఎందుకు రేవంత్ రెడ్డి కవితక్క ములాఖాత్ అయిందంటే మీరేమో కేటీఆర్ ములాఖాత్. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా బ్రదర్, ఒకవేళ కవితక్క ములాఖాత్ అయిందంటారు కదా, ఏ విషయంలో అయింది, ఎక్కడైంది? ప్రచారానికి వచ్చే ఫండ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తుందని కదా ఆరోపణ. ఇప్పుడు నోరా అది మురికి నీరా అన్నట్టుగా మూసి మురికి నీటి ఉంటుంది కదా, అట్లా మాట్లాడేటువంటి వాళ్ళకి ఇంకేం చెప్తాం? వాళ్ళకి ఏ పినాయిలేసి కడిగినా అది పోయేటట్లేదు. వాళ్ళు అట్లా దాన్ని అలవాటు చేసుకొని ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు కూడా అట్లనే ఉన్నాయి. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రజల వైపు నిలబడతాం తప్ప ఏ ప్రభుత్వాలకు ఒత్తాసి పలకము. అధికారంలో ఎవరున్నా కూడా ప్రశ్నించడం మానుకోము. కవితక్క తత్వం, కవితక్క లక్ష్యం ఏమిటంటే ఈ ప్రజలకు ప్రజాకంఠకులుగా మారిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలి, వాళ్ళకు సంక్షేమం అందేటటువంటి ప్రయత్నం చేయాలి, తర్వాత వాళ్లకు నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని అందించాలనేది కవితక్క బలమైనటువంటి కోరిక, ఆశ. దాంట్లో భాగంగానే ప్రజాస్వామ్యయుతంగా పోరాడేటువంటి ప్రయత్నాలు, ఆ పద్ధతుల్ని అవలంబిస్తూ ఉన్నాం. శాంతియుత మార్గాల్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ప్రజల మధ్యకు వెళ్ళి గ్రామాన్ని సందర్శిస్తున్నప్పుడు ఆ సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వాన్ని తిడుతున్నాం. మేము పరిష్కరిస్తామని చెప్పి దాని పేరు మీద అవినీతి పాల్పడినటువంటి 10 ఏళ్ళు పాలించినటువంటి వాళ్ళను తిడుతూ ఉన్నాం. తిట్టడం మాత్రమే కాదు, వాళ్ళ బండారం బట్ట బయలు చేస్తున్నాం. అదే కదా కడుపుమంట. అందుకే కదా వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు బతుకమ్మ పేరుతో కవితక్క కోట్లు వసూలు చేసింది అని లెక్కలు అడుగుతున్నారు. లెక్కలు చెప్పలేదు. నేను మళ్ళీ ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఎవరికైనా నిజంగానే ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీరు రాజకీయాల్లో భవిష్యత్తులో కూడా కొనసాగాలని అనుకుంటే, మీరు గతంలో నిజాయితీగా ఉన్నామనేటువంటి విషయాన్ని నిరూపించుకోవాలనుకుంటే, ఆధారాలు మీ దగ్గర ఉంటే, మీరు ఏ పద్ధతిలో ఎక్కడ ఎప్పుడు ఎట్లా దాన్ని బయట పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తారో ఆధారాలతో నిజాయితీగా బయట పెట్టి ప్రయత్నం చేయండి. కవితకు అవసరం లేదు, మాలాంటి వాళ్ళం వస్తాం. ఒకవేళ మీరు ఈ మాటలు ఇట్లానే మాట్లాడుకుంటూ ఈ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటామంటే ఇక మీదట నడవదు. ఎందుకంటే ఇప్పటికీ భరించడానికి టైం అయిపోయింది, చాలా సమయం ఇచ్చినాం. ఆ భరించడం కూడా ఇంకా కాదు. తర్వాత ప్రజలు ఊరుకోరు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ఇక మీదట మాట్లాడకుండా ఉంటే, ఇప్పుడు తండ్రిగా గౌరవం ఇచ్చి, అన్నగా గౌరవం ఇచ్చి, కుటుంబం గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేసి, తర్వాత పార్టీని ఏమంటారు నష్టపోకుండా ప్రయత్నించాలి. అన్నీ తానే త్యాగాలు చేయాలా, అన్నీ తానే భరించాలా. వీళ్ళు మాత్రం రోజు ఒక రకమైనటువంటి ఆట ఆడుకుంటాం, నీతో నిన్ను మానసికంగా క్షోభకు గురి చేస్తాము, నిన్ను ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం చేస్తాము, నీ కుటుంబాన్ని బజారుకి ఇచ్చే ప్రయత్నం చేస్తాము, తర్వాత నీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తాము, నీ మీద సోషల్ మీడియాలో మా ఇష్టం వచ్చినట్టు వండుకుంటాము, మేము గుంటనక్కల సమూహంగా ఏర్పడి ఆ అవినీతి సామ్రాజ్యం మీద నిలబడి నీ మీద యుద్ధం చేస్తాము, నువ్వు మాత్రం నిరాయుధురాలాగా నిలబడు అనేటటువంటి పద్ధతిలో వీళ్ళు చేస్తున్నారు కదా. ఇక మీదట ఇట్లాంటి పరిస్థితి ఉండదు అంటున్నా. ఒకవేళ అట్లాంటి ఆశలు ఉంటే మానుకోండి. ఏదన్నా ఇంకేదన్నా మీకు ఇంకెక్కడో ఏదో మూలనో ఏదో చావు తప్పి లొట్టబోయినట్టుగా ఇంకా ఏదన్నా చేసి ప్రయత్నం చేస్తామనుకున్నారనుకో, ఇక ప్రజలు ఎంత ఘోరంగా బుద్ధి చెప్తారంటే ఇప్పటికే ఇంట్లో కూర్చోబెట్టారు. రేపు నేను చెప్తున్నాను కదా, ఆ మాత్రం ముఖాలు చూపించుకునే పరిస్థితి కూడా మీకు రోడ్ల మీద ఉండదు అనేది నేను చెప్పదలుచు. రైట్. ఇంకొక ఆరోపణ అంటే అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూడా లేనంత విలాసవంతమైన ఆ భవనం కానీ ఇల్లు కానీ ఇవన్నీ వాడే ఫోన్లు కానీ నాతో కలిసి రండి మీరు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, నాతో కలిసి రండి. కవితకి ఇంట్లో పొద్దున బ్రేక్ఫాస్ట్ చేద్దాము, మధ్యాహ్నం లంచ్ చేద్దాము, ఈవినింగ్ వరకు ఉందాము. మీకు ఆ విలాసవంతమైన చెప్పుడు మాటలు ఏదైతే ఉన్నాయో ఏమున్నాయో చూద్దాము. మిగతా వాళ్ళ ఇళ్లలో ఎవరిళ్లలో లేవో లేనివి ఇక్కడ ఏం అదనంగా ఉన్నాయో చూద్దాము. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి 4 ఫామ్ హౌజులు కట్టుకొని, తర్వాత 2 ఇళ్ళు పెట్టుకొని, అంటే 2 ఇళ్ళ పూజారిలాగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమో శుద్ధ పూసలైనారు. ఒక ఆడబిడ్డ తనకు సంబంధించినట్టు శక్తితో ఎదిగొచ్చి తన భర్తకు ఆదాయ మార్గాలు ఉండకూడదా, ఆయన వ్యాపారాలు చేసుకోకూడదా, ఆయన ఈమె రాజకీయాలు ఉన్నంత మాత్రం, లేకపోతే వీళ్ళు రాజకీయాలు మాత్రం ఉన్నంత ఆ కుటుంబం సంపాదించుకోవడానికి వేరే మార్గాలు అన్వేషించకూడదా, ఉండవా? న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వ్యాపారాలు చేసుకునే హక్కు వాళ్ళకు కూడా ఉంది కదా, ఆయన కూడా చేస్తాడు కదా. ఒకవేళ ఉంటే ఒక ఇల్లు కట్టుకుంటే తప్ప దాన్ని విలాసం రండి నాతో. నేను చెప్తున్నాను కదా, నేను మళ్ళీ చెప్తున్నా, రండి నాతో, నేను చూపిస్తా. ఒకవేళ మాట్లాడేవాడు ధైర్యం ఉన్నవాడు వాళ్ళ దగ్గర నిజంగానే అట్లా లేకుండా మేము ఒక్క కవితక్క మాత్రమే ఏదో విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నాను అనుకున్నా, రమ్మనండి నాతో, నేను తీసుకెళ్తా, చూద్దాం.
నిరూపించకపోతే మరి ఏం చేయాలి? ముక్కు నేలకు రాయాలి అక్కడ. మళ్ళీ జీవితంలో రాజకీయాలు ఉండకూడదు, జీవితంలో మళ్ళీ మాట్లాడకూడదు. వీళ్ళే కాదు, వీళ్ళతో మాట్లాడిస్తున్నటువంటి మొత్తం ముఠా మొత్తానికి కూడా గుణపాఠం కావాలి. అట్లా చేస్తాం మేము. రమ్మనండి. రైట్. మరి ఇవాళ ప్రెస్ మీట్లో అక్క భాష కూడా కొత్త అవతారం కనబడింది మాకు. బట్టలు ఇప్పేస్తా, కాళ్ళు ఇరగొడతా అంటే అక్క కూడా సగటు ఇన్నాళ్ళు చక్కగా. నేనేమంటున్నా బిఎస్ గారు, ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, నిత్యం చస్తూ బతికేవాడు ఎడారిలో ఇసుగరేరువు, బతుకును పోరుగా మార్చిన వాడు ఈ దేశ భవితకు ప్రాణవాయువు అంటాడు. ఇక నీకు సహనవంతుడికి కోపం వస్తే కూడా వృధా కాదు అనేటటువంటి సామెతలు మనం చూసాం. అది నిజం. అదేమంటారు, ఆచరణలో కూడా కనపడింది. ఇప్పుడు ఎంతకాలం సహనంతో ఉండమంటారు చూడండి. ఎంతకాలము ఓపికతో చూడాలి? ఎంతకాలం వీళ్ళని భరించాలి? ఎందుకు భరించాలి? అసలు ఎందుకు భరించాలి? ఎంతకాలం భరించాలి? తర్వాత వీళ్ళు అబద్ధాలు అల్లుకుంటూ పోతా ఉంటాం. నువ్వు నిజాలు మాత్రం మాట్లాడకుండా ఉంటే నీ నిజాలు దాగుతాయా? ఏదో ఒక రోజు బయట పడతావు కదా. నిజం నిప్పు లాంటిదే కదా, నిలకడగానే తేలుతుంది కదా. కొంచెం ఆలస్యం కావచ్చు. అబద్ధము ఊరేగి వచ్చినంత తొందరగా నిజము నిలకడకపోతుంది కదా. కానీ ఇవాళ చూస్తూ చూస్తూ ఇంకెంతకాలం భరించాలనే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నా కదా, కవితక్క ఇవాళ ఇంకా చాలా తక్కువ మాట్లాడినారనుకోవాలా. మీకు ఆమె కార్యక్రమాలలో, ఆమె చేతల ద్వారా మీకు భవిష్యత్తులో గొప్ప గుణపాఠం ఉంటుంది. ఇది కేవలం నోటి మాటలకే కాదు, ఆచరణలో చూడండి. ఇక భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు కానివ్వండి, భవిష్యత్తులో మేము వెళ్ళేటటువంటి పరిస్థితి కానివ్వండి, నిద్ర పట్టకుండా తయారయ్యే పరిస్థితి ఉంటుంది తప్పకుండా. వీళ్ళకి నిద్రలు పట్టవు. ప్రజల వైపు నిలబడే వాడి వైపు తప్పకుండా కవితకు ఉంటుంది. ప్రజల గురించి ఆలోచించే వాడి వైపు తప్పకుండా కవితకు ఉంటుంది. ప్రజలకు బాగు చేయాలనేటటువంటి కొత్త నాయకత్వాన్ని చేయి పట్టి నడిపించడంలో కవితకు ఉంటుంది. కానీ అవినీతి సామ్రాజ్యాలను పెట్టుకుంటాం, అక్రమాలకు పాల్పడతాం, అబద్ధాలు ప్రచారం చేస్తాం అనేటువంటి సమాధి కట్టడం మాత్రం ఖాయం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎపిసోడ్ తర్వాత కవితక్క స్టెప్ ఎలా ఉండదు అంటే, మళ్ళీ అంటే ఇంతకుముందు కూడా మనం మాట్లాడడం అందరం రొటీన్ ప్రశ్నే కావచ్చు, కానీ నెక్స్ట్ ఆమె కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది బలమైన ప్రచారం నడుస్తుంది ఈ రోజు కూడా. అంటే నేను ఇక చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఒక 19 ఏళ్ల క్రితం మొదలుపెట్టినటువంటి ఒక ఉద్యమ సంస్థ అప్పుడే అనేక సంచలనాలు సృష్టించింది, అనేక విజయాలు సాధించింది. అనుభవాల నుంచి ఎదిగి వచ్చినటువంటి జాగృతి సంస్థ, ఆదర్శవంతమైన నాయకురాలుగా ఉన్నటువంటి కవితక్క నేతృత్వంలో ఉన్నటువంటి జాగృతి సంస్థ భవిష్యత్తులో ప్రజల ఆలోచనల మేరకు ప్రజలను చైతన్యవంతమైనటువంటి మార్గం నడిపించడం వెళ్ళే క్రమం లోపల ప్రజలు ఇచ్చేటటువంటి ఆలోచనలు, సూచనలు, సలహాలు, ఆ జీవితంలో నుంచి వచ్చేటువంటి పాఠాలు కూడా నేర్చుకుంటుంది కదా. భవిష్యత్తు నిర్మాణం బలంగా ఉండాలని కలలు కంటున్న వాళ్ళంగా తప్పకుండా ఆచరణాత్మకమైనటువంటి ఆయుధాలను తయారు చేసుకునే ప్రయత్నంలో ఉంటాం కదా. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, వచ్చే రోజుల్లో మరింత పదునెక్కి ముందుకు పోవడం మాత్రం ఖాయం. మరింత చైతన్యవంతంగా వివరించడం ఖాయం. మరింత జాగరూకతతో ఉండడం ఖాయం. కవితక్కను గతంలో మాట్లాడినట్టుగా, గవితంలో చూసినట్టుగా ఉంటుందని వీళ్ళు అనుకుంటే భ్రమ. కవితక్క గతంలో కుటుంబానికి, కుటుంబ సభ్యులకు, ఆ పార్టీకి ఏం జరిగినా ఇది నాది అనేటటువంటి భావన ఉండడం వల్ల కొంత ఆచితూచి వ్యవహరించింది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, ప్రజలు మాత్రమే నా వాళ్ళు, ఈ ప్రాంతం మాత్రమే నా కుటుంబము, ఈ తెలంగాణ పేగుబంధమే నా రక్త సంబంధం అని బలంగా కవితక్క భావిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి శక్తిని అందిపుచ్చుకొని, ప్రజలు చూపిన మార్గంని అనుసరించి, ప్రజల చైతన్యాన్ని తాను ఆయుధంగా మలుచుకొని ఖచ్చితంగా ఈ మొత్తం గడిచిన పాలనను, నాయకులను, తర్వాత అవమానించిన శక్తులను ఖచ్చితంగా సమాధి చేయడం మాత్రం తప్పక జరుగుతుంది. ఒక అర్థవంతమైనటువంటి పాలన, ఆదర్శవంతమైనటువంటి పాలన, ప్రజలందరూ కూడా మెచ్చుకునేటటువంటి పాలన, తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు కూడా వేణోళ్ళ పొగిడేటటువంటి నాయకురాలిగా మాత్రం కవితక్క రాబోతున్నది. ఇది నేను చాలా బలమైనటువంటి విశ్వాసంతో చెప్తా ఉన్నాను.